రెండు తెలుగు రాష్ట్రాలు నువ్వా నేనా అన్నట్టు పోటీలా దూసుకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కంటే కొద్దిగా ఆలస్యంగా షురూ చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణను అందుకునే తట్టే కొడుతున్నది. ఇంతకు ఎందులా అని అంటారా? ఇంకెందులా ఆడోళ్ళు చిగలు పట్టుకొని బస్సులలో కొట్టుకున్నట్లా. మీరే కాదు మేమేం తక్కువ కాదన్నట్టు రేసింగ్ల పోటీలు పెట్టుకున్నారు ఆర్టీసీ బస్సులా. అబ్బాబ్బా ఏం కొట్టుకునుడు. అటు దిక్కున్నామే ఒక్కతే ఉన్నది, కాసింత బక్కపల్సగా ఉన్నది. ఇటు నుంచి ఇద్దరు జరంత బలంగానే ఉన్నారు. పాపం ఆకుంట కొట్టుడు కొడుతున్నారు. బాక్సింగ్ రింగులకు దిగితే రూల్స్ ఉంటాయి కావచ్చు కానీ ఇక్కడ గవేం లేవు. నెత్తెంటికలు ఊసినా విజిలుదే ఎంపర్ ఉండడు. నడుములు ఇరిగినా నడుమిట్లకు చాపేటోళ్ళు ఉండరు. సీట్ ఎవరు దక్కించుకుంటే వాళ్ళదే విజయము. ఇంతకు ఈ టోర్నమెంట్ పేరేంటిదో చెప్పలేదు కదా. ఫ్రీ బస్సు సీట్ కాంటెస్ట్. విజయవాడ నుంచి జగ్గయ్యపేట పోతున్న ఆర్టీసీ బస్సులో జరిగిన పోటీ ఇది. ఆపుదామని చూస్తే అగ్గి కూర్చున్నట్టు కోపం చేస్తారు కాబట్టి ఎవరు నడుమిట్లకు పోలేదు. జరసేపు ఓపిక పట్టుంటే ఎవరి ఇంటికాలు పోతారు కానీ ఫ్రీ టికెట్ మీద ప్రయాణం చేస్తున్నారు కాబట్టి జరంతనైన రేషం ఉండాలి కదా. అందుకే అందరు చూస్తుండగానే కొట్టుకున్నారు. గిట్లనే ట్రైనింగ్ అయితే వచ్చే ఒలింపిక్స్ పోటీలకు పంపితే ఖచ్చితంగా 5-6 బంగారు పథకాలు రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చుడు ఖాయం అనిపిస్తున్నది. ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు సార్లు ఆలోచన చేస్తే మంచిగా ఉండని అనుకుంటారట బస్సులలో ఫైటింగ్ను ప్రత్యక్షంగా వీక్షించిన జనాలు.